బాలరాముడు అంటున్నాం కదా మనం, రాముడు అనగానే బాలరాముడు అనే విషయం ఏమిటి, బాలరాముడు ఏమిటి అంటే అక్కడ ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారనే విషయంలో బాలరాముడు ఎలా వచ్చాడు అని. రాముడు అనగానే మనం అది చూస్తాం కదా పెద్ద విగ్రహాన్ని. విషయం ఏమిటి అని అంటే ఇక్కడ 51 అంగుళాలతో 5 సంవత్సరాల బాలుడు ఏ విధమైనటువంటి ఆ రూపంతో ఉంటారో ఆ రూపపూరితమైనటువంటి ప్రతిష్ట కలుగుతూ ఉన్నది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి సత్యం. ఈ బాలరాముని యొక్క ప్రతిష్ట ఏమిటి అంటే తేజోవంతము, జ్ఞానవంతము, శక్తివంతము బాలునిది. అంటే సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఆయన మనకు వచ్చేటువంటి ఎండ ఎక్కువగా ఉన్నా కానీ దాని నుండి వచ్చేటువంటి మంచి ఏదైతే ఉంటుందో ప్రకృతిని కాపాడేటువంటిది 48 నిమిషాల పాటు సూర్య ఉదయంలో ప్రతిరోజు 2 గడియలు మాత్రమే మంచి అనేటువంటిది పాకుతుంది. దానితో అరుణోదయ కాలం అంటాం. అరుణోదయ కాలం 48 నిమిషాలు. అంటే సూర్యుని యొక్క బాలత్వం అది ప్రతిరోజు. అదొక ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నటువంటి అదొక ఉదాహరణ. ఇక్కడ కూడా బాలత్వానికి ఏంటంటే శక్తితో కూడుకున్నటువంటి విషయం. ఆయన యొక్క శక్తి అతీతంగా ఉంటుంది. ఇంకా అంటే రాముడే శక్తివంతుడు, రాముడే ధర్మ విగ్రహము. రామునిలో కూడా అత్యంత శక్తి ఏమిటి ఇక్కడ? సూర్యుడే భగవానుడు, మనం అంతా భూమండలాన్ని కాపాడేటువంటి వారు ఆయన్నే. కానీ ఆయనలో ఉన్నటువంటి విశిష్టపూరితమైనటువంటి సమయాలు ఏమిటి, యవ్వనం ఏమిటి, ఆయన యొక్క బాలత్వం ఎప్పుడు ఆయన అత్యంత తేజోవంతంగా ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే 5 సంవత్సరాల కాలంలో అత్యంత తేజోవంతంగా ఉన్నటువంటి స్థితి. కనుకనే ప్రతి బాలంలో ఆ విధమైనటువంటి స్థితులు ఉంటాయని కనుక ఆ విధమైన ప్రతిష్ఠ చేయడానికి అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది శాస్త్రబద్ధమైనటువంటి స్థితి అన్నట్టు. కనుక మనలో జ్ఞానత్వం పెరగడానికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలకు పిల్లవాడిని స్కూళ్ళల్లో వెయ్యాలని, ఇంకేదో 5 సంవత్సరాలు ఉపనయనం ఎప్పుడు చెయ్యాలంటే గర్భాష్టమానికి తల్లి గర్భంలో పడిన 8వ సంవత్సరం అని అనుకుంటూ ఉన్నారు. అట్లా కాదది, అసలు 5వ సంవత్సరం నుంచే చెయ్యాలని చెప్పబడింది. కనుకనే అది అత్యంత శక్తిపూరితమైనటువంటి వయస్సు అన్నట్టు. అది కూడా నాకు తెలిసి ఇక్కడ శిల్పులు కానీ వీళ్ళందరూ ఆగమ శాస్త్రాన్ని చాలా ఆపోషణ పట్టినటువంటి వారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ విధమైనటువంటి ప్రతిష్ఠ ఆ యొక్క బాలరాముని తీసుకోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణమైంది. పూర్వం కూడా బాలరాముడే ఉండేవాడు అని అక్కడ ప్రతిష్ఠ. ఆ పూర్వం కూడా చేసినటువంటి వారు ఎందుకు బాలరామునే చేశారంటే ఇదే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము అని అనుకుంటూ ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.